నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నా నాంపల్లి ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే చాలా మంచిగా పోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడైతే నేను నాంపల్లిలో ఏమేమి తీసుకున్నానో హాల్ చేస్తున్నాను అనమాట. సో మీరంతా కూడా చూడొచ్చు నేను ఏం తీసుకున్నాను అని చెప్పి. నాకైతే ఈ మధ్య కొంచెం ఫుడ్ ఎలర్జీ వచ్చింది, సో ర్యాషెస్ వచ్చినాయి. సో ఇట్స్ ఓకే. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానని చూపిస్తా. ఈ ఫుల్ బ్యాగ్ నిండా ఉన్నాయి. అండ్ దిస్ బ్యాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాంపల్లిలో నాకు కొంచెం కూడా డిఫరెంట్గా ఏం అనిపించలేదు అనమాట. కొత్తగా అన్నట్టుగా ఏం అనిపించలేదు. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అన్నట్టే ఉన్నాయి. సో నాకు పెద్దగా ఏం అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నవైతే కొన్ని తీసుకున్నా అండ్ కొన్ని షాప్ చేసిన. ఫోన్ వస్తుంది గైస్, ఫోన్ వస్తుంది. ఫైనల్లీ డన్ విత్ ద కాల్. మనం ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడే ఎందుకు కాల్స్ వస్తాయో నాకైతే అర్థమవుతలేదు. అండ్ టు బీ ఫ్రాంక్ నేను ఈసారి ఈ వీడియోకి ఏమంతా రెడీ అవ్వలేదు. ఐ నో ఐఎమ్ లుకింగ్ అగ్లీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే గైస్. మనకు మనం ప్రిటీ అనుకోవాలి అంతే. సో ఏం చెప్పాలనుకున్నాం, ఓకే హాల్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే మనము ఏమేమి షాప్ చేసినా చూపిస్తా. అండ్ నేను ఇందులో ఆల్మోస్ట్ అన్ని కొన్ని వేసేసుకున్నా కూడా, అది వేరే విషయం అనుకోండి. సో ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చిందనమాట ఇది సెట్. ఇది మొత్తం కూడా వైట్ కలర్. ఇదైతే ప్యాంట్ విత్ మనకి నాడా వచ్చింది అండ్ ఇలా ఎలాస్టిక్ కూడా వచ్చింది. సో ఇలా ఫ్రీ ప్యాంట్, ఇలా కాటన్. యాక్చువల్లీ ఇదైతే సింపుల్ డిజైన్ వచ్చిందనమాట. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. అండ్ దీని మీద టాప్. ఇది 2 పీస్ సెట్ అనమాట. దీనికి దుప్పటా లాంటిది ఏం లేదు. అండ్ ఇట్ ఈస్ స్లీవ్లెస్. సో దీనికి హ్యాండ్స్ ఏమి ఉండవు. అండ్ పాకెట్ కూడా వచ్చింది. ఇక్కడ పాకెట్ కూడా వస్తుంది. 2 సైడ్స్ పాకెట్ వస్తుంది. ఇలా కట్టు మాత్రం కింద ఇలా ఉంటుంది గైస్ విత్ దిస్. సో నేను ఇవి 2 pairs తీసుకున్నా. నాకు 2 కలిపి ఐ థింక్ 1500 పడింది. బికాస్ 750 అనమాట. సో 2 కలిపి నాకు 1500 పడింది. ఇంకోటి చూపిస్తాను. ఇంకోటి ఇది యాక్చువల్గా నాకు ఇంకోటి ఈ కలర్లో వేరేది నచ్చుండే, బట్ అదేంటంటే నా సైజ్ లేదంట. అందుకని చెప్పి నేను ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు కాంప్రమైజ్ అయినా అని అనుకుంటే కూడా ఇది కూడా బాగానే ఉంది, బట్ నాకు ఎందుకో 2 pairs తీసుకోవాలనిపించింది దీంట్లో. ఇది ఇంకో డిజైన్. ఇది కాటన్, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది కూడా స్లీవ్లెస్. ఐ థింక్ ఇవి కొంచెం లూజ్ అవుతాయేమో అనుకున్నాను, బట్ సింక్ అవుతాయి అనుకుంటున్నా. సో వన్స్ వాష్ చేసిన తర్వాత వేసుకుందాం అన్నట్టు అనుకుంటున్నా. సో కింద అయితే ఇలా గేరా లాగా వచ్చింది. దీని ఏం డిజైన్ ఏం మోడల్ అంటారో నాకైతే తెలీదు, బట్ దీనికి కూడా ఈ ప్యాంట్ 2 పీస్. సో ఇవి 2 అయితే కలిపి నాకు 1500 పడింది అనమాట. ఇంకా బార్గెనింగ్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు, నాకు అక్కడ దొరకలేదు. అండ్ ఇంకోటి షర్ట్. నాకు ఎప్పటి నుంచో షర్ట్స్ తీసుకోవాలని ఉంది. నేను ఆల్రెడీ ఇది నా బర్త్డేకి ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకున్నా. విచ్ ఇస్ 300-350 పడింది అనుకుంటా. నాకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా ఫిట్ అయింది కూడా. దీంట్లో ఇంకా నేను షర్ట్స్ తీసుకుందాం అనుకున్నా. సింపుల్ షర్ట్ నాకు బాగా అనిపించింది. కంఫర్ట్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది అనమాట. ఇది వాష్ చేశాను, సో అందుకే ఐరనింగ్ పోయింది. ఇది వచ్చేసి 350 రూపీస్ పడింది నాకు. సో దీంట్లో ఇంకా షర్ట్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో తెలీదు. అండ్ ఇంకోటి టీషర్ట్ తీసుకున్నాను. ఇది మేము మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి సేమ్ తీసుకున్నాం అనమాట. సో మేము ముగ్గురం కలిపి బార్గెనింగ్ చేసి తీసుకున్నాం. ఇది కొంచెం తక్కువనే పడింది అనుకుంటా. 225 ఆ రేంజ్లో పడింది. బికాస్ 3 పీసెస్ తీసుకున్నాము అలా, అందుకని చెప్పి చాలాసేపు బార్గెనింగ్ చేసి ఇచ్చాడు. సో గైస్ 250 or 300 పడింది. ఇదైతే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది కూడా నచ్చింది. ఇవన్నీ వేసుకోలేదు, ఓన్లీ బ్లూ షర్ట్ ఒకటి వేసుకున్నాను, ఇంకోటి వేసుకున్నాను. అండ్ ఇంకోటి వస్తే ఈ స్లీవ్లెస్ టాప్ తీసుకున్నాను అనమాట. సారీ, ఇది ఎలా అంటే షోల్డర్స్ ఇలా మనం టై చేసుకోవడము. ఇలా షోల్డర్స్ టై చేసుకోవాలి గైస్. స్లీవ్లెస్ కింద అయితే ఇలా వస్తుంది. సో దీనికి వీనెక్ వచ్చింది అండ్ ఇది ప్యాడెడ్ వచ్చింది అనమాట. నాకు ఇది 350 రూపీస్ పడింది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది గైస్, బాగుంది. నాకు ఈ కలర్ ప్యాటర్న్ బాగా నచ్చింది. సో అందుకే తీసుకున్నాను. ఎప్పుడైనా క్యాజువల్ వేర్ జీన్స్లో అలా వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇంకోటి ఇది అందరు తీసుకుంది కామన్.
ఫస్ట్ నేను తీసుకున్నాక అనుకున్నాను ఎందుకు తీసుకున్నాను అని చెప్పి. ఇది నేను మస్తు సార్లు వేసుకున్నాను ఆల్రెడీ. దీని మీద గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేసిన. కానీ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఐరన్ చేయలేదు. ఇది కూడా నేను ఆల్రెడీ 2 times వేసుకున్నాను. ఈ వీడియో తీయకంటే ముందు 2 times వేసుకున్నాను అంటే ఆలోచించండి. ఇంకా నాకు ఇది వచ్చేసి 350 రూపీస్ పడింది. అండ్ డ్రెస్ మెటీరియల్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో వైట్ కలర్, దాని దుప్పటా మాత్రమే నా దగ్గర ఉంది బికాస్ అది స్టిచ్చింగ్కి ఇచ్చేసిన. సో నేను వీడియో తీయక ముందుకే స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసినాను. అండ్ ఈ వీడియోలో మీరు ఇంకోటి కూడా చూస్తారు, అది కూడా చూపిస్తాను. ఇది దాని దుప్పటా అనమాట, బెనారస్ దుప్పటా ఒకటి చూపిస్తాను మీకు. దీనికైతే వైట్ కలర్ డ్రెస్. ఎప్పుడైనా నేను ఆ డ్రెస్ వేసుకొని వీడియో తీసినప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను నేను మనీషాలో తీసుకున్నా అని చెప్పి. సో దుప్పటా అయితే నాకు దుప్పటా నచ్చి తీసుకున్నా యాక్చువల్లీ. దుప్పటా బెనారస్ అనమాట ఇది. సో నాకు ఇలాంటి దుప్పటాస్ అంటే చాలా ఇష్టం గైస్, చాలా బాగుంది కదా. సో నేనైతే ఈ దుప్పటా నచ్చి తీసుకున్నాను అనమాట. నాకు ఈ డ్రెస్ 999 పడింది. సో మనకి ఫస్ట్ అంతా కూడా 1500, 2000, 2500 ఆ రేంజ్లో చెప్తారు. నువ్వు మనిషి ఎండ్ అయ్యే టైంకి అయితే అన్ని 1000 మెన్షన్ చేస్తారు. 1000 కంటే తగ్గదు మ్యాక్సిమం ఆఫ్ కొన్ని స్టాల్స్లలో మేబీ 800, 900 వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం బార్గెనింగ్ స్కిల్స్ గట్టిగా ఉండాలి. మనకు అది లేదు కాబట్టి మనకి ఇది 1000కి వచ్చింది. అండ్ ఇంకా ఇంకోటి ఈ టాప్ తీసుకున్నాను. ఇది బేసిక్గా కొంచెం ట్రాన్స్పరెంట్ నెట్టెడ్ టాప్ లాగా అనమాట. దీంట్లో మనం ట్యాంక్ టాప్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది అరౌండ్ 250 పడింది నాకు. ఇది యాక్చువల్లీ బ్లూ లాగా కనిపిస్తుంది, సారీ, కానీ బ్లాక్ చాలా బాగుంది. సో ఇది ఇంకా వేసుకోలేదు. దీనికి ఒక ట్యాంక్ టాప్ వేసుకోవాలన్నమాట. ఇది 250. అండ్ ఇంకో షాకింగ్ అని చెప్పాను కదా, ఇంకో డ్రెస్ చూపిస్తానని. నేను బాందిని డ్రెస్ తీసుకున్నాను. డ్రెస్ ఇలా అయితే అమ్మరు గైస్. క్లాత్ తీసుకున్నాను, ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా చేయించాను. అలా ఉంటుంది మన బద్ధకం. సో ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ చేయించాక నేను వీడియో చేస్తున్నాను, ఒక స్టిచ్చింగ్ ఇచ్చాక వీడియో చేస్తున్నాను అంటే చూడండి. సో ఇది బాందిని డ్రెస్. యాక్చువల్గా మనకి బాందిని తీసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, లైక్ ఇలా క్లాత్ వాల్యూమ్గా ఉండి ఇదంతా ఇలా దగ్గరగా ఉంటుంది కదా. సో ఇది డ్రెస్ స్టిచ్చింగ్ చేయించినాకైతే ఇలా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ నేను ఈ డ్రెస్ 750 or 850 అనుకుంటా అలా తీసుకున్నాను. కానీ ఈ డ్రెస్లో అయితే నేను స్కామ్ అయ్యాను అనమాట. చాలా పెద్ద బొక్క పడింది అనిపించింది. బికాస్ ఎందుకంటే మీకు చూపిస్తాను. దుప్పట నా దగ్గర పెట్టుకున్నాను. ఇది ప్యాంట్, ఇది కూడా స్టిచ్చింగ్ చేయించాను. ఇలా నాడ పెట్టించి ఇలా ఎలాస్టిక్ ఇచ్చాము బ్యాక్ సైడ్. సో స్ట్రైట్ ప్యాంట్ కుట్టించుకున్నా సో దట్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి. అండ్ స్కామ్ అని ఎందుకన్నా అంటే నుమెన్షాలో మనం ఎప్పుడైనా సరే బాందిని డ్రెస్సెస్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు సో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే మనకి ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐ గాట్ స్కామ్ అని చెప్పలేను, మేబీ వాళ్ళు చెక్ చేయలేదో లేదా నేను చెక్ చేసుకోలేదు, ఇది నా ఫాల్ట్ అన్నది కూడా తెలీదు. సో నాకు ఇలా దుప్పట అయితే చిరిగిపోయి వచ్చింది. సో నాకు ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు. తీసేసుకున్నా. నేను డ్రెస్ తీసేసుకున్న తర్వాత డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చాను. సో ఈ దుప్పట ఇంట్లో ఉందన్నమాట. డ్రెస్ స్టిచ్చింగ్ వెళ్ళిపోయింది. నేను ఆ తర్వాత దుప్పట నార్మల్గా మొత్తం దీనికి ఏదైతే బాందిని ఇవి ప్రింట్స్ ఉన్నాయి కదా, మీకు ఇలా ఇక్కడ ఇలా ఉంది చూసారా, ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి పీకాలడం కోసం ఇలా పీకేస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వస్తుంది. సో అది చేస్తున్నప్పుడు నాకు కనిపించింది. ఇంకా అప్పటికి నేను ఏం చేసే ఛాన్స్ లేదు. డ్రెస్ స్టిచ్చింగ్కి ఇచ్చేసినాను. అది తెచ్చేసుకొని కూడా చాలా డేస్ అవుతుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఇదే మనం ఇలా జాయిన్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాం. బికాస్ ఇది కట్ చేసి కూడా ఎడ్జెస్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. కానీ దుప్పటా అనేది సైజ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకో ఆప్షన్ లేదు. ఏదో పెద్ద బొక్క. సో చేసేదేం లేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బికాస్ కాటన్ కాబట్టి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, ఇదైతే వేసేసుకుంటాను. నేను ఇలా ఎనీవేస్ కుట్టించేసానుగా చూపిస్తాను గైస్. ఇలా సింపుల్ రౌండ్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా డోరీ పెట్టి కుట్టించేసుకున్నా. హాఫ్ హ్యాండ్స్ పెట్టాను. సో ఇది అనమాట. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు.
లిటరల్లీ నుమాన్షా వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఈ డ్రెస్ అనేది చాలా ఫేవరెట్ అయి ఉంటుంది. ఇదే చికంకారీ కుర్తీస్, చికంకారీ అంటారా కలంకారీ, సారీ చికంకారీయే ఏదో గైస్ కరెక్ట్ పేరు తెలీదు, ఇదన్నమాట. సో ఇది యాక్చువల్గా క్రష్డ్ ఉంది బికాస్ వాళ్ళు ఫోల్డింగ్ అలా ఉంటుంది కాబట్టి క్రష్డ్ ఉంది. ఇది ఇంకా ఐరనింగ్ చేయించాలి. అండ్ నేను దీంట్లో చాక్లెట్ బ్రౌన్ కలర్ తీసుకుందాం అనుకున్నాను. సో చాక్లెట్ బ్రౌన్ కలర్ ఏమో నాకు సైజ్ చాలా పెద్దదైపోయింది, ఇంకో పీస్ లేదంట. సో చాలాసేపు వాళ్ళు కూడా ట్రై చేశారు పాపం, వేరే స్టోర్స్లో కూడా వెళ్ళి ట్రై చేశారు, అందుకని ఇంకా వాళ్ళకి దొరకలేదు. ఆ తర్వాత నేను ఈ ఆనియన్ పింక్ కలర్లోకి వచ్చాను, నాకు ఇది బాగా నచ్చింది. అండ్ విత్ ప్యాంట్, దీనికి ప్యాంట్ కూడా వస్తుంది అనమాట. దీనికి ప్యాంట్కి ఇలా నాడ వస్తుంది, ఇది ప్యాంట్ కింద ఇలా డిజైన్ వస్తుంది. సో మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేను ఇయర్స్ నుంచి, నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నుమాన్షా వెళ్తున్నాను, బట్ ఎప్పుడు ఎక్కువ షాప్ చేయలేదన్నమాట. బేసిక్ చిన్నవి అలా షాప్ చేసేదాన్ని, చిన్న క్యూట్ థింగ్స్ అలాంటివి షాప్ చేసేదాన్ని, బట్ ఎప్పుడు నేను ఇంత షాప్ చేయలేదు. బట్ ఈసారి అయితే షాప్ చేశాను. అండ్ నాకు ఇది 1300 పడింది గైస్. యాక్చువల్గా నుమాన్షా స్టార్టింగ్ అప్పుడు 2500 ఆ రేంజ్లో చెప్పారు. ఇంకా తర్వాత బార్గెనింగ్ చేసిన వాళ్ళకి చాలామంది తగ్గించేశారు. నాకైతే 1300 పడింది. నాకెందుకో ఇంకొంచెం తగ్గించొచ్చేమో అనిపించింది, బికాస్ ఈ సెట్లో ఇంకో కొన్ని వాటికైతే దుపటాస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి అనుకున్నాను. బట్ ఎనీవేస్ నాకు ఈ సెట్ 1300కి వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది కూడా కొంచెం లూజే ఉంటుంది బికాస్ మనం పక్క ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ దీన్ని కూడా స్టిచెస్ వేయించుకోవాల్సి వస్తుంది. అంతే, బట్టలు అయితే అంతా అయిపోయినాయి అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సో కొన్ని జ్యువెలరీస్ తీసుకున్నాను. ఇంకొకటి ఉంది, హ్యావ్ టు షో. క్రాకరీ షాపింగ్కి వెళ్ళాను. నేను రీల్స్లో చూసి చాలా ఇన్స్పైర్డ్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే మనం దానికంటే కూడా శిల్పారామంలో షాప్ చేస్తే బెటర్ అని చెప్పి, బికాస్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. నాకు ఈ కప్ నచ్చింది, ఈ విలై కప్ తీసుకున్నాను. నాకు ఇది ఆల్మోస్ట్ 80 రూపీస్ అలా చెప్పాడు, బట్ ఎంత బార్గెనింగ్ చేసినా కూడా 70 రూపీస్కి ఇచ్చాడు లిటరలీ. నాకు ఇది అప్ టు 50 ఈజ్ ఎనఫ్ అనిపించింది, అంతకుమించి నాకు పెట్టాలనిపించలేదు. బట్ ఇంకా నచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా, ఇలా చాయ్, ఇందులో చాయ్ పోసుకొని తాగితే ఇంకా మా ఇంట్లోకి సరిపోదు అనుకుంటా. సో నాకు ఎందుకో బాగా ఎక్స్పెన్సివ్ అని పెట్టాడు అనిపించింది. నేను ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బార్గెనింగ్ చేసి తగ్గిస్తాడేమో, సో ఇంకా తీసుకుందాము అన్నట్టు. బట్ నాకు తెలిసింది ఏంటంటే మనం ఎంత బార్గెనింగ్ చేసినా ఇంత మించి తగ్గించాడని చెప్పి. సో నాకు ఈ కప్ 70 రూపీస్కి పడింది. అండ్ కొన్ని జ్యువెలరీస్ తీసుకున్నాను, లైక్ ర్యాండమ్ షాప్లో. ఇవి బయట కూడా దొరుకుతాయి కదా అక్క అనొచ్చు మీరు, బట్ ఎనీవేస్ నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఈ షీట్ 100 రూపీస్ అనమాట. సో మీకు బయట కూడా ఇలాంటి షీట్స్ 100 రూపీస్కి వస్తాయి. దీంట్లో ఆల్మోస్ట్ 12 పేర్స్ ఉంటాయి అనుకుంటా. 1 మినిట్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎస్ 12 పేర్ గాయ్స్. దీని మీద జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని చెప్పి మంత్స్ అన్నీ రాసున్నాయి. మళ్ళీ నేను ఎందుకు లెక్క పెట్టినా? సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవి మొత్తం 12 పేర్స్ అనమాట, 12 పేర్స్. నాకు ఇది వచ్చి 100 రూపీస్ పడింది. సో ఈచ్ 10 రూపీస్ లెక్క వేసుకున్నా కూడా మనకి బెటరే కదా. నాకైతే ఇది బాగా నచ్చినాయి దీంట్లో. అండ్ దీంట్లో నాకు కొన్ని వేరే షీట్లో నచ్చాయి, కొంచెం అలా చేంజ్ చేసి ఇవ్వరా అని అంకుల్ని రిక్వెస్ట్ చేసా, బట్ చేయలేదు. ఎనీవేస్ నాకు ఈ షీట్ వర్త్ అనిపించింది, 100 రూపీస్. అండ్ ఈ క్లిప్, ఇది నేను ఇంకో క్లిప్ కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తాను. 1 మినిట్, నేను తెస్తాను. 1 మినిట్. ఓకే డన్, నేను తెచ్చేసా క్లిప్స్. ఈ 2 క్లిప్స్ తీసుకున్నాను, లైక్ కొరియన్ క్లిప్స్ అనేది అంటారు కదా. సో ఇవి నాకు ఈచ్ వచ్చి 80 రూపీస్ పడింది. అయినో ఈ 80 అనేది ఎక్కువే, 60 ఈజ్ ఎనఫ్ అని చెప్పి. బట్ ఏంటంటే నాకు ఈ క్వాలిటీ బాగా నచ్చింది అనమాట. నాకు క్లచెస్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటేనే సెట్ అవుతాయి, బికాస్ నా హెయిర్ ఇలా కనిపించినా కానీ కొంచెం వాల్యూమే అనమాట, బికాస్ కొంచెం లోపల ఆయిలీ ఉండడం వల్ల అలా ఉంది. నాకైతే క్లచెస్ అనేవి కొంచెం వాల్యూమినేట్గా ఉంటేనే ప్రాబ్లం ఉండదు. సో నాకు ఇవి నచ్చాయి. సో ఈచ్ వచ్చి 80 రూపీస్ పడింది. అండ్ ఎంత బార్గెనింగ్ చేసినా తగ్గలేదు. అండ్ నాకు క్లచెస్ అంటే చాలా ఇష్టం అనమాట, చాలా పిచ్చి ఇంకా చెప్పాలంటే. సో ఎక్కడికి వెళ్ళినా కొంటానే ఉంటా. సో వీటి విషయంలో నేను ఎక్కువగా ప్రైసింగ్ ఒకవేళ తగ్గించకపోయినా కానీ నచ్చింది కదా అని చెప్పి తీసేసుకుంటాను.
సో నెక్స్ట్ చాలా చాలా రీల్స్ పెట్టి పెట్టి ఫేమస్ చేసిన ఇంకో ప్రోడక్ట్ ఈ సోప్ అనమాట. ఎక్కడ మరకలు ఉన్న పోతాయి పోతాయి అని చెప్పి నేను కూడా లైవ్లో చూసే తీసుకున్నా. ఇది అరౌండ్ 50కి 3 వస్తాయి, ఈచ్ కొంటే 30 రూపీస్ అని చెప్పి. బట్ వేస్ట్ ఆఫ్ మనీ, సీరియస్లీ వేస్ట్ ఆఫ్ మనీ. నేను ఇంటికి వచ్చాక కొన్ని వాటికి లైక్ కొంచెం లైట్గా ఉన్న వాటికి ట్రై చేసి చూశాను, మరకలు ఉన్న వాటికి రాలేదు. సో మా ఆంటీ చాలా రుద్ది ట్రై చేసింది కానీ రాలేదు. అండ్ ఫైనల్లీ లాస్ట్ థింగ్ ఈ బ్రాస్లెట్స్ అనమాట. నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టము, ప్రీవియస్ ఉండే. సో అవన్నీ ఏమంటారు తెగిపోయాయి. సో తర్వాత అయితే ఇవి తీసుకున్నాను. ఇవి నాకు ఈచ్ వచ్చి 50 రూపీస్ పడింది. బయట కూడా 50 అని అనవచ్చు. బట్ ఏంటంటే మనకి బయట ఇలా ఇవి కింద ఏమంటారు ఇక్కడ బటర్ఫ్లై ఉంది కదా, ఇలా లేకుండా ఓన్లీ సింగిల్ ఇలా ఉన్నది ప్లెయిన్ కలర్స్ దట్టు 50 రూపీస్. అండ్ ఇలా ఉన్నాయన్నీ కూడా మనకి 150 అలా చెప్తున్నారు. సో ఫైనల్గా నాకైతే నేను యాక్చువల్లీ ఇది ఇంకోటి చూస్ చేసుకున్నా అనుకున్నా, బట్ రెండు సేమే తీసుకున్నా. ఎనీవేస్, సో ఫైనల్లీ బ్రాస్లెట్స్ అయితే ఇట్లున్నాయి అనమాట. నాకు మస్తు అంటే మస్తు నచ్చినాయి. సో నాకు ఎందుకో బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం గైస్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో ఫైనల్గా లాస్ట్ అండ్ లీస్ట్ ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒక సింగిల్ జిప్ వస్తుంది అండ్ లోపల ఇంకో జిప్ వస్తుంది, ఒక సైడ్ పాకెట్ లాగా వస్తుంది. ఇది అరౌండ్ నాకు 500 చెప్పారు. బార్గెనింగ్ చేయగా నేను 250 లాస్ట్ అనుకున్నా, బట్ 280 అలా ఇచ్చారు అనుకుంటా ఈ బ్యాగ్కి అయితే. సో నాకు ఇది బాగా నచ్చింది. ఇంత సైజు ఉంది, మీకు ఎంత చెప్పాలంటే ఆల్మోస్ట్ నా అంత ఉంది గైస్. సో దిస్ ఇస్ ఫర్ 280. సో వర్త్ అనే చెప్పొచ్చు. ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా మీరు దీన్ని ఇంకా రఫ్గా వాడాలి అనుకుంటే కనుక ఒకసారి డబల్ స్టిచ్ చేయించుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో అంతే అనమాట. ఫైనల్గా నేనైతే ఇవన్నీ షాప్ చేసినాను. సో మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకోటి ఏంటంటే మీరు ఏమేమి తీసుకున్నారు ఇది వరకు కట్ చేయండి ఎడిటర్, నేనే ఎడిటర్ని. సో అంతే గైస్, ఇది మొత్తానికి ఫైనల్గా బ్లాగ్ అయితే కంప్లీట్ చేసినాను. నేను నుమాన్షియాలో షాప్ చేసింది ఇదే అనమాట. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసుంటే కనుక నేను ఎంత షాప్ చేసిన అనుకుంటున్నారో వీడియోలో ప్రైజెస్ మెన్షన్ చేసిన కదా, ఎట్ ద ఎండ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది టోటల్ బిల్ ఎంత అయిందని చెప్పి. సో గెస్ చేసి కౌంట్ చేసి చెప్పిన వాళ్ళకి ఎటువంటి ప్రైజ్ మనీ అయితే ఇవ్వను, బికాస్ మనం అంత వ్లాగర్ అయిపోలేదు గైస్, అంతా మనకి ఇన్కమ్ వచ్చేంత అయితే అవ్వలేదు. అలా వచ్చిన రోజైతే ఖచ్చితంగా ఇద్దాం, అలా రావాలని అయితే ఖచ్చితంగా కోరుకున్నాము. సో మీరు ఏమేమి షాప్ చేసినారు, ఎంత స్పెండ్ చేసినారు మనీ అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ అంటిల్ నెక్స్ట్ ఇయర్ మంచిగా వచ్చే లోపల మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా మన వ్లాగింగ్ సక్సెస్ అయ్యి పైసలు వస్తే మంచిగా మనం కూడా ఇంకా రిచ్గా ఐ స్పెండ్ 1 lakh రూపీస్ ఇన్ మంచిగా అన్నట్టు ఒక థంబ్నెయిల్ వేసుకొని స్పెండ్ చేయాలి అంటే ఆశకు అద్దుండాలి. వద్దులేండి, ఇంకా మాట్లాడితే బాగోదు. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. బై గాయ్స్.